మంచిర్యాల జిల్లాలో తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్ ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో బాధితులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తలసేమియా పేషెంట్లను దివ్యాంగులుగా గుర్తించి ఈ నెల 15లోగా పెన్షన్లు అందిస్తున్నట్టు అభినందనీయమన్నారు. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో బాధితులకు 100% సర్టిఫికెట్లు జారీ చేశామని, సుదీర్ఘ పోరాటంతోనే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. ఏదైతే దేవుడు చిన్న చూపు చూసిన దీర్ఘ కాల వ్యాధిగ్రస్తులు తలసేమియా పేషెంట్లు వాళ్ళను కూడా హ్యాండిక్యాప్డ్ ఏవైతే మన హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో పెన్షన్లు ఇస్తుందో వీళ్ళను కూడా ఆ కేటగిరీలోకి తీసుకొచ్చి తలసేమియా పేషెంట్లు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో 15వ తారీఖు వరకు అందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, చేతులెత్తి మొక్కి ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే ఆ అవకాశం మాకు వచ్చింది. ఎందుకంటే మంచిర్యాల జిల్లా 100% సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఇది గడిచిన ఇయ్యాలి కాదు 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 4 సంవత్సరాలు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడి చేయడం మనం చేసిన కార్యక్రమం ఇలా పూర్తి అయిపోయింది. ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తయింది. మిగతా రాష్ట్రంలో కొంజాల 10%, కొంజాల 20%, 20% దాటి ఏ జిల్లాలో కానీ మన జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో 100%. దానికి ఈ అధ్యక్షత వహించిన శ్రీనివారు శంకర్రావు గారు వీళ్ళందరూ కష్టపడి, అంటే వాళ్ళు మొత్తం వాళ్ళు బాధితులు కాబట్టి దీనికోసం కష్టపడి కోర్టులు, హ్యూమన్ రైట్స్ కమిషన్, అంటే ఒక ఫోరం అని కాకుండా అన్ని ఫోరాలపై కొట్లాడి యుద్ధం చేసి మొత్తం మీద సాధించేందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వాళ్ళ వ్యాధిగ్రస్తులు అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ఏదైతే